कलमर वो पूरा टीचर भी सस्पेंड कर रहे हैं पीछे कौन है? इसके ऊपर इनका पीछे अकबरुद्दीन असदुद्दीन ओवैसी ये पूरा भाग्यनगर में खराब कर ले रहा भाग्यनगर में। రైట్, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నేరుగా గ్రౌండ్ కు వెళ్ళిపోదాం. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు ప్రెసెంట్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, ప్రస్తుతం ఇంకా ఆందోళన కొనసాగుతూ ఉందా? ప్రస్తుతం ఆందోళనను అక్కడైతే నిరసనని కంట్రోల్ చేసేందుకు పెద్ద ఎత్తున పోలీసులు ఏమైనా అక్కడికి చేరుకున్నారా? ప్రెసెంట్ పరిస్థితి ఏంటి అక్కడ సక్సెస్ స్కూల్ దగ్గర? థ్యాంక్ యూ సచిన్. ఏదైతే మాదనపేట సంబంధించి సక్సెస్ స్కూల్ వివాదంలో ఇప్పటికే హిందూ సంఘాలు అయితే మగ్గుమంటున్న పరిస్థితి, వచ్చిన వాళ్ళని వచ్చినట్టు కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా స్కూల్ టీచర్ని ఇప్పటికే యాజమాన్యం అయితే సస్పెండ్ చేసింది. బట్ హిందూ సంఘాలు కానీ ఇటు బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతుంది. ఖచ్చితంగా స్కూల్ ఏదైతే దాని పర్మిషన్ కూడా రద్దు చేయాలని చెప్పేసి, ఖచ్చితంగా ఏదైతే ఆ హోంవర్క్ ఇచ్చిన టీచర్ పై మీద కూడా కేసు నమోదయ్యాలని చెప్పి పెద్ద ఎత్తున హిందూ సంఘాలు కానీ ఇటు ఆందోళన చేస్తున్న పరిస్థితి. సో వచ్చిన వాళ్ళని వచ్చినట్టు కూడా పోలీసులు అరెస్ట్ చేసి దగ్గర నుండి పోలీస్ స్టేషన్ కూడా పంపిస్తున్నారు. సో తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టి ఇదేంటని ప్రశ్నించిన వాళ్ళని మాత్రం అరెస్ట్ చేస్తున్నారంట అని చెప్పేసి కూడా హిందూ సంఘాలు కానీ ఇటు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్న పరిస్థితి. నిన్నటికి నిన్న వనపర్తి జిల్లాకు సంబంధించి ఒక ఆటో డ్రైవర్ మొత్తం మారితే తండ్రిని మార్చినట్టయితే ఒక కొటేషన్ రాసుకున్న ఇష్యూలో కూడా చాలా పెద్ద ఎత్తున కొందరు ముస్లింలు తనని టార్గెట్ చేయడం, తనని कंप्लेंट उन लोगों ने प्रॉपरली कलमा पढ़ के आना है, जो एक स्कूल पॉलिसी और वेल एज एजुकेशन पॉलिसी का वायलेशन है। ये स्कूल जो है सिर्फ नॉन रिलीजियस टीचिंग के लिए यहाँ पे सिखाना चाहिए, लेकिन उसमें रिलीजियस टीचिंग को भी इन्वॉल्व किया गया, उसकी तरफ से वायलेशन हुआ। उसके बाद में इमीडिएटली जो पेरेंट्स हैं उन्होंने स्कूल मैनेजर के पास अप्रोच हुए और उन्होंने उसमें कंप्लेंट दिया। इमीडिएटली जो स्कूल मैनेजमेंट है उनकी तरफ से एक्शन लेते हुए स्कूल टीचर को यहाँ पे टर्मिनेट भी किया गया, बिकॉज उसने जो वायलेशन किया, बल्कि ये वायलेशन फर्स्ट टाइम हुआ, फर्स्ट टाइम ऐसा बाय मिस्टेक यहाँ पे लिखा गया, लेकिन फिर भी ये गलत चीज़ है, उसको मद्देनजर रखते हुए उनकी तरफ से इसमें एक्शन लिया गया। तो इसके अंदर जो है ऑलरेडी पेरेंट्स जो है उन्होंने एक रिटर्न यहाँ पे लेटर भी दिया, उसके अंदर उन्होंने बताया कि इसमें दे आर सेटिस्फाइड, जो भी स्कूल टीचर की तरफ से जो भी एक्शन लिया गया, मैनेजमेंट की तरफ से जो एक्शन लिया गया उसमें वो सेटिस्फाइड है। तो अभी इसमें किसी भी तरह कोई इश्यू नहीं है। पुलिस के पास भी पेरेंट्स की तरफ से या किसी तरह से कोई कंप्लेंट नहीं आया। इसके आगे यदि कोई कंप्लेंट आता है तो डेफिनेटली पुलिस की तरफ से इसमें लीगल हमने ओपिनियन लेते हुए उसमें जो भी लीगल एक्शन होगा उसमें भी लिया जाएगा। तो अभी तक जो है पुलिस की तरफ से प्रॉपरली इसमें इन्वेस्टिगेशन भी चल रहा है। तो मैं सभी लोगों को गुजारिश करना चाहता हूँ कि जो भी एक इंसिडेंस हुआ, डेफिनेटली ये गलत इंसिडेंस था, एक स्कूल का एक एजुकेशन पॉलिसी का वायलेशन था, और उसके अंदर स्कूल मैनेजमेंट की तरफ से भी एक प्रॉपरली एक्शन लिया गया। मैं सभी రైట్, అది అక్కడ పరిస్థితి. ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని ఆ ఘటనా స్థలం అంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన స్కూల్ కి చేరుకుని వాళ్ళతో మాట్లాడారు. అక్కడ ఏం జరుగుతోంది అనేది కూడా తెలుసుకున్నారు. ప్రస్తుతం ఉన్న డెవలప్మెంట్ మీద కూడా రియాక్ట్ అయిన సందర్భం. నేరుగా ఆ లొకేషన్ కి వెళ్ళిపోతాం. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, ప్రస్తుతం పోలీసులు ఒకటే చెప్తూ ఉన్నారు, స్కూల్ యాక్షన్ లోకి దిగింది, ఆ కన్సర్న్ టీచర్ ని సస్పెండ్ చేయడం జరిగిందని చెప్పి. ప్రస్తుతం హిందూ సంఘాలు అక్కడ శాంతించడం జరిగిందా, లేకపోతే ఆందోళన కంటిన్యూ చేస్తూ ఉన్నాయా? ఏదైతే పోలీసులు ఉన్నతాధికారులు కూడా కొద్దిసేపటి క్రితమే రావడం జరిగింది. దానికి సంబంధించి ఘటనకు సంబంధించి ఏదైతే ఘటన కారణమైన టీచర్ ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సో ఇప్పటికీ హిందూ సంఘాలు శాంతించాలని చెప్పేసి పోలీసులు కూడా రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. బట్ ఆ పరిస్థితి అయితే చాలా ఆందోళనకరంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. బరి తెగించి బలవంతంగా హిందూ సంప్రదాయాలకి, హిందూ సంస్కృతిని దెబ్బతీసే విధంగా ఒక కుట్ర జరుగుతుంది. దాంట్లోనే భాగంగా చిన్నపిల్లలకు సంబంధించి కూడా మతం ఎక్కించాలని ఒక దుర్బుద్ధితో ఇలాంటి ఘటనలు చేస్తున్నారని చెప్పేసి కూడా ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా ఖండించడం జరిగింది. సో పెద్ద ఎత్తున హిందూ సంఘాలు కానీ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కూడా అరెస్ట్ అవుతున్నారు. సో హిందూ సంఘాలు కూడా వన్ బై వన్ కూడా వస్తున్నారు. ఖచ్చితంగా స్కూల్ కి సంబంధించి ఆ టీచర్ ని సస్పెండ్ చేసినా కూడా శాంతించట్లేదు. హిందూ సంఘాలు ఖచ్చితంగా ఆమె మీద కేసు పెట్టాలని చెప్పేసి కూడా కోరుతున్న పరిస్థితి. ఇప్పటికే దీనికి సంబంధించి ఈ టీచర్ ని ఏదైతే సస్పెండ్ చేశారో దానికి సంబంధించి కూడా పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. సో దానికి లీగల్ ఒపీనియన్ తీసుకుని, ఎందుకంటే స్కూల్ కి సంబంధించి ఇష్యూ కాబట్టి, ఒక మతపరమైన డెలికేట్ ఇష్యూ కాబట్టి ఆ టీచర్ మీద ఎలాంటి కేసులు పెట్టాలని చెప్పేసి ఒక లీగల్ ఒపీనియన్ కూడా ఆ పోలీసులు తీసుకుంటారు. సో పోలీసులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు,
శాంతియుత వాసంలో ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, ఖచ్చితంగా ఇష్యూ సద్దుమణిగింది, కొంచెం శాంతించండి అంటూ కూడా హిందూ సంఘాలు కానీ ఇటు ఏదైతే హిందూ పరిరక్షణకు సంబంధించి కూడా చాలా వరకు పోలీసులు అయితే రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. బట్ హిందూ సంఘాలు అయితే సత్యమేర అంటున్నాయి. ఖచ్చితంగా స్కూల్ ఏదైతే దీన్ని ఒక చిన్న సస్పెన్షన్ తో వదిలేదు, ఖచ్చితంగా స్కూల్ పర్మిషన్ కూడా రద్దు చేయాలి, ప్రిన్సిపల్ పైన కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి. ఎందుకంటే గతంలో కూడా ఇది జరిగింది. పేరెంట్స్ కనుక గమనించకపోతే ఇది బయటపడేది కాదు అని చెప్పేసి కూడా పేరెంట్స్ కి సంబంధించి కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో రెగ్యులర్ గా ఏదైతే మనం హోంవర్క్ లో డైరీ ఇస్తామో ఆ డైరీలో కూడా మనం చూసాము. సో చూడకపోతే ఎట్లా ఉంటుంది, ఎందుకని చెప్పేసి ఆ పేరెంట్స్ కూడా ఇప్పటికే ఖండించారు. సో ఇంత చిన్న పిల్లలకి బలవంతంగా మతం అనేది ఎక్కించడానికి ట్రై చేస్తున్నారు. సో మతాలు అనేది ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలి. సో ఎవరి మతం వాళ్ళ ఇష్టం. సో ఒక మతాన్ని ఇంకో మతంకి బలవంతంగా ఎక్కించదు, బలవంతంగా రుద్దొద్దు అని చెప్పేసి కూడా అటు హిందూ సంఘాలు కూడా మండిపడుతున్న పరిస్థితి. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తం అయితే మాత్రం ప్రస్తుతం అక్కడ ఆందోళన కొనసాగుతుంది. హిందూ సంఘాలు అయితే మాత్రం ఆందోళనను వెలుబుచ్చుతూ ఉన్నాయి. ఇది ఎంతవరకు సమంజసం అంటూ కూడా వాళ్ళు ప్రశ్నించడం జరుగుతోంది. ప్రస్తుతం దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్, బిగ్ డెవలప్మెంట్ న్యూస్ మీరు చూడడం జరుగుతోంది. సక్సెస్ స్కూల్ ఒక్కసారిగా ఇప్పుడు పెను వివాదంలో చిక్కుకుంది. హైదరాబాద్ పాత బస్తీ సక్సెస్ స్కూల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సక్సెస్ స్కూల్ ముట్టడికి యత్నించాయి హిందూ సంఘాలు, బీజేపీ నేతలు. ఆందోళనకారుని అరెస్ట్ చేశారు పోలీసులు. సైదాబాద్ సక్సెస్ స్కూల్లో కల్మా వివాదం ప్రస్తుతం పెను దుమారాన్ని రేపుతూ ఉంది. సెకండ్ క్లాస్ విద్యార్థికి కల్మా చదవాలని హోంవర్క్ ఇచ్చారు ఆ స్కూల్. స్టూడెంట్ డైరీలో కల్మా సూరా ఫతేహి చదవాలని ఆదేశాలున్నాయి. ఖురాన్ చదవమని చెప్పడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్కు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు విద్యార్థి తల్లిదండ్రులు. ఘటనకు కారణమైన టీచర్ ఆయేషాను సస్పెండ్ చేసింది స్కూల్ యాజమాన్యం. అయితే సక్సెస్ స్కూల్ యాజమాన్యంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అవుతూ ఉన్నారు. బలుపెక్కి బరి తెగించి బలవంతంగా హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఘటనను హిందూ సమాజం ఖండించాలంటున్నారు ఆయన. సెక్యులర్ సంఘాలు ఎందుకు నోరు మెదపడం లేదు అంటూ ప్రశ్నలు సంధించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. మొత్తం it is not mandatory for it is not mandatory for us get every diary each and every diary. Yes, we said anything like that? No. Then actually teacher రాయడమే తప్పు. రాయొద్దు. ఎందుకు రాస్తారు? బై మిస్టేక్ ఎందుకు రాస్తారు? బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? బుర్ర ఉండి కావాలని బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? It's your I have recorded what you are telling right now. It is mandatory and it is wait let me talk and it is mandatory on every children's book. Then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me, पहले भी लिखा था strike off क्या है previous paper में. I am not going to leave this. నేను మొత్తం వినిపిస్తా. It is not mandatory for it is not mandatory for us get every diary each and every diary. తెలంగాణలో అతిపెద్ద ఫ్యామిలీ